పోసాని కృష్ణమురళి పాపం పండేదెప్పుడు? శ్రీరెడ్డికి సిగ్గొచ్చేదెప్పుడు? రామ్ గోపాల్ వర్మకి వాచిపోయేది ఎప్పుడు? ఇప్పటికీ కూడా పోసాని కృష్ణమురళిలో ఏమాత్రం కూడా మార్పు రాలేదు. మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి నన్ను, మా చైర్మన్ గారిని, టీఫైని బండ బూతులు తిట్టాడు. రాష్ట్ర వ్యాప్తంగా అతనిపైన కేసులు నమోదవుతూ ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మకి ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు స్వయంగా. ఆయనేమో ఏదో పెళ్లి ఆహ్వాన పత్రిక అందుకుంటున్నట్లుగా ముసిముసి నవ్వులు అవుతూ ఉన్నారు. శ్రీరెడ్డి అయితే ఏకంగా క్షమించండి, నేను తప్పు చేశాను, తప్పుగా మాట్లాడాను, పెళ్లి కావాల్సిన అమ్మాయిని దయచేసి నన్ను వదిలేయండి అని దండాలు దస్కాలు పెడతా ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే శ్రీరెడ్డి గతంలో ఏ విధంగా బూతులు మాట్లాడిందో, ఏ విధంగా అసభ్య పదజాలాన్ని వాడిందో అందరూ కూడా చూశారు. నాకు శ్రీరెడ్డి భాష చూశాక కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది. ఏముంటుందంటే, ఒక లేడీ నాయకురాలతో మాట్లాడతాడు, నువ్వు శంకిని డాకిని ఇలాంటి జాతికి చెందిన స్త్రీవి, నువ్వు మిమ్మల్ని చంపేసుకునే అవకాశం మాకు త్రేతాయుగం నుంచి ఉంది, కాబట్టి మహిళలాగా ప్రవర్తించు, మహిళలాగా మాట్లాడు అని. నిజంగా నా భాష చూసినప్పుడు శ్రీరెడ్డిది అదే డైలాగ్ చాలామంది కూడా గుర్తొచ్చే ఉంటుంది. సరే, ఎంత కాదనుకున్న ఆడపిల్ల సారీ అడుగుతూ ఉంది, క్షమించేద్దామా అని కొంతమంది కనిపించవచ్చు, లేదంటే వదలకూడదని మరికొంతమంది కూడా కమెంట్స్ పెడతా ఉన్నారు. అయితే ఎంత కాదనుకున్న ఆడపిల్ల కదా అని జస్ట్ శ్రీరెడ్డి పాత వీడియోలో ఒక 2 చూశాను అంతే. లేదు ఇలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదని అనిపించింది. ఆ 2 వీడియోలంటూ మీకు కూడా చూపిస్తా. అవి చూపించే ముందు తాజాగా మాజీ మంత్రి అంటే గుడివాడ అమర్నాథ్ గారు, ఆయన ముద్దుగా గుడ్డి మంత్రిని కూడా పిలుచుకుంటూ ఉంటారు, ఆయన మీడియా ముందుకు వచ్చేసారు. వేరే అంశాలపైన మాట్లాడారు, కానీ బోరుగడ్డ అనిల్ కుమార్ గురించి, శ్రీరెడ్డి గురించి వ్యాఖ్యలు చేశారు. ఎవరు బోరుగడ్డ అనిల్ కుమార్? వైసీపీకి ఆయనకి సంబంధం ఏంటి? ఎవరు శ్రీరెడ్డికి వైసీపీకి సంబంధం ఏంటి? మా పార్టీకి ఎందుకు అంటగడతా ఉన్నారు? మా పార్టీకి వాళ్ళకి సంబంధం లేదు అని గుడివాడ అమర్నాథ్ గారు అన్నారు. అసలు ముందు ఆయన ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. చూశాక ఇది ఓకే, సమాధానం. ఎవరు చేసినా చెప్తున్నాను, ఎవరు చేసినా ఈరోజు నేను నా ఫోన్లో చూపిస్తే బాగోదు, చూపిస్తాను, వీటీవీలో చెప్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే, ఇందులో ఒక శృతి మించి అసభ్య పదాలతో కానీ లేదా మార్పు ప్రపోజల్స్ కానీ ఎవరు చేసిన తప్పే. అది మా పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ, కానీ చట్టం సమానం. ఇంకా నేను అడిగేది, రామ్ గోపాల్ వర్మకి మాకు సంబంధమే లేదు, ఆయనే సినిమాలు తీసుకున్నాడు, అసలు పోసాని కృష్ణమురళికి మాకు సంబంధం లేదు అనలేదు. ఇంకా నయం, శ్రీరెడ్డికి బోరుగడ్డ అనిల్ కుమార్కి ఆ పార్టీకి సంబంధం లేనప్పుడు శ్రీరెడ్డి నిజంగా చెప్పాలంటే బోరుగడ్డ ఒక 10 ప్రెస్ మీట్లో బూతులు మాట్లాడుంటాడు, పోసాని కృష్ణమురళి కూడా ఒక 10, 15, 20 ప్రెస్ మీట్లో బూతులు వ్యవహారం మాట్లాడుంటాడు. కానీ శ్రీరెడ్డి ప్రతి 3-4 లైవ్ పెట్టడం, తిట్టడం, కొన్ని వందల వీడియోలు, కొన్ని వేల వీడియోలు రిలీజ్ చేసింది. నిజం చెప్పాలంటే బోరుగడ్డ పోసాని కృష్ణమురళి కంటే కూడా అత్యధికంగా వీడియోలు చేసి ఎక్కువ బూతులు మాట్లాడింది, ఎక్కువసార్లు కించపరిచింది ఈ శ్రీరెడ్డే. సంబంధం లేదు అన్నప్పుడు మరి మొన్న ఈ మధ్య ఎన్నికలకు ముందు మాకు పేటీఎం డబ్బులని ఆగిపోయినాయి, మేము ఇబ్బందులు పడుతూ ఉన్నాము, మమ్మల్ని వైసీపీ అధిష్టానం పట్టించుకోవట్లేదు, మా పేమెంట్లు మాకు ఇచ్చేసేయండి, తినడానికి తిండి కూడా లేదని శ్రీరెడ్డి ఎందుకు వీడియో పెట్టింది? మరి వెంటనే సజ్జల భార్గవరెడ్డి శ్రీరెడ్డికి ఫోన్ చేసి ఆవిడకి ఏవైతే పేటీఎం బకాయిలన్నీ ఉన్నాయో ఆ బకాయిలన్నీ క్లియర్ చేసి, దయచేసి తల్లి ఆ వీడియో తీసేయమ్మా, డ్యామేజ్ జరుగుతూ ఉందని చెప్పేసి ఆ వీడియో ఎందుకు తీయించేశారు? సో తాడేపల్లి నుంచి ఎవరిని తిట్టాలి ఈరోజు, ఏ అంశం మీద తిట్టాలి, మొత్తం స్క్రిప్ట్ పంపించి నెల వాళ్ళకి డబ్బులు పంపించి లక్షల్లో పేమెంట్లు మరి ఎందుకు ఇచ్చారు? మీ పార్టీకి శ్రీరెడ్డికి సంబంధం లేనప్పుడు మీ పార్టీ నుంచి ఎందుకు పేటీఎం డబ్బులు శ్రీరెడ్డికి వెళ్ళాయి? దీనికి సమాధానం చెప్పండి. శ్రీరెడ్డి ఎక్కడ పనిచేసింది? సాక్షిలో పనిచేసింది. బహుశా సభ్యత్వం లేకపోయిండొచ్చు, కానీ
శ్రీరెడ్డిని ఎలా వాడాలో అలా వైసీపీ వాడేసుకుంది. బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరగంటలో లేపేస్తా మా జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే అన్నాడు. మరి సంబంధం లేకపోతే మీరేం చేయాలి? రే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును వాడేసుకుని మాజీ ముఖ్యమంత్రి లేపేస్తారంటామేంది, మా పార్టీకి ఎంత చెడ్డ పేరు అని అతని మీద యాక్షన్ తీసుకోవాలిగా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? బోరుగడ్డ అనిల్ కుమార్ మాటలు, శ్రీరెడ్డి మాటలు మీరెందుకు మీ సోషల్ మీడియాలో, మీ యూట్యూబ్ ఛానల్లో, మీ వెబ్సైట్లో ప్రముఖంగా ప్రచురించారు? శ్రీరెడ్డి కంటెంట్ ఇవ్వడం, ఆ కంటెంట్ బయటికి రావడం, బోరుగడ్డ కంటెంట్ ఇవ్వడం, వాడు మాట్లాడడం, అవి బయటకు వచ్చాక వాటిని బిట్లుగా కట్ చేసి చంద్రబాబుని ఎలా తిట్టారు, పవన్ కళ్యాణ్ ఎలా తిట్టారు, ఇంట్లో ఆడవాళ్ళని ఎలా తిట్టారు, లోకేష్ గారిని ఎలా తిట్టారు, బిట్లుగా కట్ చేసి మొత్తం వైసీపీకి అనుకూలంగా ఉండే యూట్యూబ్ ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీల్లో మీరెందుకు వైరల్ చేశారు? సో అది అంటే వైసీపీకి భారీగా డ్యామేజ్ జరిగింది. వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. అందుకనే వాళ్ళు ఎవరో మాకు తెలియదని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ ద్వారా ఏవో చెప్తా ఉన్నారు. కానీ దయచేసి ఆపేయండి. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందరికీ క్లారిటీ వచ్చేసింది ఫుల్గా. ఇప్పుడు వచ్చి మాకు సంబంధం లేదు, వాళ్ళు వీళ్ళు తెలియదంటే కుదిరే పని లేదు. అయితే శ్రీరెడ్డికి సంబంధించి కొన్ని లేఖలు అయితే ఆవిడ రాసింది. జగన్మోహన్ రెడ్డి గారికి రాసింది. ఏమని? జగనన్నకి అలాగే భారతమ్మకి మీతో ఫోటో దిగాలనుకున్నాను, దిగను కూడా దిగలేదు. నా భాష వల్ల పార్టీకి డ్యామేజ్ జరిగిందని నేను చాలా ఆలస్యంగా గుర్తించాను, నన్ను క్షమించండి. నేను ఇక్కడి నుంచి పార్టీ కార్యక్రమాలకి, కార్యకర్తలకి దూరంగా ఉంటాను లేఖ రాశారు. సంబంధం లేకపోతే వైసీపీకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, భారతిరెడ్డి గారికి లేఖ ఎందుకు రాసింది శ్రీరెడ్డి? పార్టీ కార్యకర్తలకి నేను దూరంగా ఉంటానని చెప్పేసి ఎందుకు లేఖ రాసింది? దీనికి సమాధానం చెప్పండి. గుడివాడ అమర్నాథ్ గారు. మరలా లోకేష్ గారికి కూడా లేఖ రాసింది. చాలా క్షమించాలని, మీ ఇంట్లో ఆడవాళ్ళని వాళ్ళని వీళ్ళని తిట్టాను. ఆ లేఖలన్నీ కూడా ఇవే. 2 పేజీలు రాసిందని లోకేష్ గారికి. బహుశా ఆయనకి చదివే అంత తీరిక, ఓపిక ఇలాంటి లెటర్లు బహుశా ఉండకపోవచ్చు. అయితే ఏదైతే ఫిల్తీ లాంగ్వేజ్ నేను వాడానో, అసభ్యకరమైన భాష, మీ ఫ్యామిలీని మీడియాలో, సోషల్ మీడియాలో తిట్టాను, క్షమించండి. పెళ్లి కావాల్సిన ఆడపిల్లని, నా కుటుంబం ఉంది, క్షమించండి అని చెప్పేసి లేఖలు రాసింది. అలాగే ఒక వీడియో కూడా విడుదల చేసింది. చూడండి ఒకసారి. ఈ వీడియో చూశాక కొన్ని వీడియోలు చూపిస్తా. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నా భవిష్యత్ని, నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెట్టుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పి తెలీదా? అలాగే ఫ్యామిలీ ఇంతకుముందు గుర్తు రాలేదా? నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. హామీ ఎవరికి కావాలి? ఈ యుద్ధం కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్ కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ కార్యకర్తలని లేదు సలహాలు గిలహాలు అక్కర్లేదు. కానీ ఇది శ్రీరెడ్డి గారు మరి ఎంతవరకు కూటమి ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకుంటుంది, ఆవిడ రిక్వెస్ట్ని అన్నది వేచి చూడాలి. ఈ వీడియో చూసాక నేను 2 వీడియోలు అని చెప్పాను కదా, జస్ట్ ఎలక్షన్ టైంలో ఏం మాట్లాడింది ఒక్కసారి చూడండి. జగనన్నా 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 ఒక్కడిని కూడా వదలొద్దన్నా వదలొద్దన్నా వదలొద్దన్నా. తొందరగా జూన్ 4th వచ్చేస్తే ఈసారి నా జూన్ 12th బర్త్డే మామూలుగా చేసుకున్నావు మరి జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు చేసుకుంటా. ఓకే, చేస్తారు. నీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. నన్ను అన్నారు కదా, నన్ను అన్నవాళ్ళు కాదు, లేకపోతే వీళ్ళని అన్నారని కాదు, కానీ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వాళ్ళందరికీ అది ఏ వ్యవస్థలో ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటే ఇప్పుడు రివర్స్ అయింది. ఇది ఆవిడ మాట్లాడింది. అంటే జూన్ 4th తర్వాత వైసీపీ గెలుస్తుంది, ఎవరిని జనసేన, టీడీపీ, బీజేపీ, జర్నలిస్టులు, మీడియా ఎవరిని వదలొద్దన్నా అంది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తూ ఉంది కదా. ఏవైతే వాళ్ళపైన, వాళ్ళ కుటుంబ సభ్యులపైన బూతులు తిట్టారో వాళ్ళు మరి అరెస్టులు చేస్తూ ఉంది, పోస్టులు పెట్టారో మరి అరెస్ట్ చేస్తూ ఉంది. రివర్స్ అయింది. కాకపోతే ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే శ్రీరెడ్డి సారీ చెప్పేదా, తన తప్పు తెలుసుకునేదా, మరింత రెచ్చిపోయి ఉండేది.
స్క్రిప్ట్ దేవుడి స్క్రిప్ట్. అలాగే మరొక వీడియో కూడా ఎగ్జాంపుల్ అంటే చాలా ఉన్నాయి, చాలా బూతు పురాణం. శ్రీరెడ్డి అని కొడితే సోషల్ మీడియాలో వందల వేల బూతుల వీడియోలు. నిజంగానే కెమెరామెన్ గంగతో రాంబాబుదిలాగా ఇలాంటి వాళ్ళు చాలా రేరుగా ఉంటారు. శంకిని, డాకిని, శూర్పణక అవి వ్యవహారాలు చూడండి ఒకసారి. అరే మా విగ్రహరాజు గారి తరపున ఎవరు అడగడానికి లేరనుకుంటున్నారా? ఎరా చంబా, ఎరా బొల్లిగిన కొడక, నీ పప్పు బస్తాను నమ్ముకుని వదలాలా ఇవ్వండి. మా విగ్రహరాజు వాడు పొద్దున్న లేస్తే నైట్ అర్ధరాత్రి వరకు అసలు చెవుల్లో, కళ్ళల్లో, ముక్కులో పెట్టించుకుని అదే స్క్రిప్టులన్నీ సినిమాలో ఉంటుంది హై హై నాయక అదే బ్యాచ్. కంఠశోష లేకోకుండా ఎన్ని తిట్లు జగనన్నను తిట్టాడు, ఎన్ని రకాలుగా మీకు హెల్ప్ చేశాడు, ఢిల్లీ తీసుకెళ్ళాడు, అక్కడ కూర్చోబెట్టాడు. ఆడే ఏదో మొత్తం టీడీపీ నడిపిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు. ఈరోజు ఆడికి కనీసం ఒక ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ ఇవ్వలేదేంట్రా? అంటే ఆడి తరపున అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా మీ దగ్గర? బట్టకారం విగ్రహరాజ్ గాండి బకరా చేశారు. ఇప్పుడు స్పీకర్ ఇప్పుడు ఆయన ముఖం వేసుకుని దరిద్రంగా ఉండే ఆ శ్రీదేవిని ఇదేంటి బకరాన్ చేశారు. ఆ పూహాసేన్ రాజేష్ గారిని బకరాన్ చేశారు. అసలు ఇంత దారుణంగా మీడియాలో వాడతారు కదరా వీళ్ళని. ఇంకా చూడండి ఏముంది లాస్ట్ లో, మళ్ళీ నీ గాలి కవులు నీ ప్రవచనాలు విని మళ్ళీ నీకు ఓట్లు వేయాలంట. నీకు ఒకటి ఎథిక్స్ ఉండి ఏడిస్తే నీ కులం వాళ్ళైనా లేకపోతే నీ అభిమానులైనా ఓట్లు వేసేవాళ్ళు. ఈ రోజు ఎవరు ఓట్లు వేయకోకుండా నీ మాటలు నమ్మే విధంగానే లేవు కదరా. ఇంకెందుకురా ట్రై చేసి ఏదో స్పూన్ నీళ్లలో దూకేసి పోరా నువ్వు ఈ లోకం వదిలేసి. ఆ చంబాగాడు ఆల్రెడీ రాలిపోయే పండాడు. భవిష్యత్తుకే ఒక గ్యారంటీ లేదు. ఆడికే ఒక 75 ఏళ్ళు, ఇంకా మహా అయితే ఒక 2-3 ఏళ్ళు, ఏమున్నా ఒక 4 ఏళ్ళు. ఆడి భవిష్యత్తుకు ఒక గ్యారంటీ లేదు. జనాలకి భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తాడు అంటాడు. ఇంకా ఆ పప్పుగాడు 24 గంటలు ఆడు ప్రవచనాలన్నీ తింటమే సరిపోతుంది ఆంధ్ర మీద పడి. ఇంకా మాకు ఆంధ్ర వాళ్ళకి ఏం పడతాడు? ఇవి వినిపించడం నాకు బాధాకరంగా ఉన్నప్పటికీ జగన్, జై వైఎస్ఆర్సీపీ, మీ అందరి ఓటుని అప్పుడు దండాలని మళ్ళీ పరిగణలోకి ఎక్కడ తీసుకుంటారేమో. అప్పుడు సారీని ఆంధ్రాని అభివృద్ధి పదంలో నడిపించాలని అది మీ బాధ్యత ఆంధ్ర జనాలుగా. ఇది మొత్తంగా అయితే శ్రీరెడ్డి నమస్కారాలకు సంబంధించి కానీ, సారీలు కానీ, లెటర్లు కానీ, అసలు ఆవిడకి మాకు సంబంధం లేదన్న గుడివాడ అమర్నాథ్ మాటలు కానీ, ఇవన్నీ మరి కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది. మరి బోసాని సంగతి కనపట్టలేదు, మరి పరారయ్యాడా, ఉన్నాడా, మరి శ్రీరెడ్డి సారీని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారన్నది అయితే వేచి చూడాలి. బట్ ఈ వీడియోలు చూశాక తీసుకోవాలా లేదా మీరే పరిగణనలోకి. మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో ఇచ్చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.